రాహుల్ అనే 22 ఏళ్ల యువకుడు ఎప్పుడు పుస్తకాలు చదువుతూ ఉంటాడు. ఎందుకంటే రాహుల్ తన చిన్న వయసులోనే గవర్నమెంట్ జాబ్ సాధించాలని ఒక గోల్ని సెట్ చేసుకుంటాడు. ప్రతిరోజు కష్టపడి చదువుతూ ఉంటాడు. ఎంతలా అంటే రోజుకి 18 గంటలు చదివి 6 గంటలు మాత్రమే నిద్రపోతాడు. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ పడగానే జాబ్కి అప్లికేషన్ పెట్టి ఎగ్జామ్కి అపీర్ అవుతాడు. ఫస్ట్ టైం సక్సీడ్ అవ్వడు, సెకండ్ టైం సక్సీడ్ అవ్వడు, థర్డ్ టైం సక్సీడ్ అవ్వడు, ఫోర్త్ టైం కూడా సక్సీడ్ అవ్వడు. ఇలా 4 టైమ్స్ తన ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తూనే ఉంటాడు. బయటికి వెళ్తే ఫ్రెండ్స్, ఇంటికి వస్తే నైబర్స్ తనను చూసి నవ్వుతారు. నీకు ఎప్పటికీ జాబ్ రాదు, చదవటం మానేసి ఏదో ఒక పని చేసుకొని హేళన చేస్తారు, నవ్వుతారు, అవమానిస్తారు. కానీ రాహుల్ వారిపై కోపం చూపించకుండా తన మైండ్లో ఒకటే అనుకుంటాడు, థింగ్స్ విల్ గెట్ బెటర్ విత్ టైం. రాహుల్ తన ప్రిపరేషన్ ఎక్కడ ఆపకుండా కంటిన్యూ చేస్తూ ఉంటాడు. మళ్ళీ నోటిఫికేషన్. ఇది 5వసారి. తన 4 టైమ్స్ ఫెయిల్యూర్స్లో తను చేసిన మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుని 5వసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తను విజయం సాధిస్తాడు. ఎవరైతే రాహుల్ చూసి నవ్వారో, హేళన చేశారో వాళ్ళందరి నోర్లు మోయిస్తాడు. అలాగే మన రియల్ లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. కానీ వెనకడుగు వేయకూడదు. తెలుగులో ఒక సామెత ఉంది, నవ్విన నాపచేనే పండుద్దని. అలాగే మనల్ని చూసి ఎంతోమంది నవ్వి ఉంటారు. వాళ్ళ నోర్లు మోయించాలి రాహుల్ లాగే, మోయించే తీరాలు కూడా.